తల్లి మీ అందరికి ఆనాడే చెప్పా, నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుందని. 100 పడకల హాస్పిటల్ నేను కేబినెట్ మీటింగ్ లో అడిగితే కాదని ఎవరు అనలేకపోయారు. దానికి కారణం మీరు నాకు ఇచ్చిన మెజారిటీ. దేవాలయం అభివృద్ధికి నేను నిధులు అడితే కాదని అనలేకపోయారు. భూగర్భ డ్రైనేజ్, భూగర్భ గ్యాస్, భూగర్భ వాటర్, చివరికి భూగర్భ కరెంటు కూడా మంగళగిరిలో వచ్చే 2 నెలల్లో ఆ కార్యక్రమం కూడా స్వీకారం చుడుతుంది. దానికి కారణం మీరు నాకు ఇచ్చిన మెజారిటీ. మీరు నా పైన ఒక భరోసాతో గెలిపించారు, ఒక భరోసా నా పైన పెట్టారు. ఆహర్నిశలు మీ గురించి ఆలోచిస్తూ మీ తరపున నేను పనిచేస్తున్నాను. ఇంకా అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన బాబు సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా హామీలు ఇచ్చారు. అదొక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాం. ఇంకో పక్కన వచ్చి గల ప్రత్యేకంగా మంగళగిరికి వ్యక్తిగతంగా నేను హామీలు ఇచ్చాను. పార్కులు, చెరువులు, కళ్యాణ మండపాలు, జెమ్స్ జ్యువెలరీ పార్క్, హ్యాండ్లూమ్ క్లస్టర్, ఇట్లా ప్రత్యేక హామీలు నేను మంగళగిరి నియోజకవర్గానికి ఇస్తాం జరిగింది. ఆ ఒక్కొక్క హామీ నేను నెరవేర్చే పనిలో ఉన్నానని మీ అందరూ తెలుపుకుంటూ 100 పడకల ఆసుపత్రి కూడా త్వరలో చిల్లపల్లి గారు ఎక్కడ ఉన్నారు? అన్నగారు ఇక్కడనే ఉన్నారు. ఆయనది బాధ్యత ఇంకా నాది కాదు. ఎందుకంటే ఆయన చైర్మన్. ఇప్పుడు బాధ్యత మొత్తం అయిందే. ఏప్రిల్ 13వ తారీఖు మేము శంకుస్థాపన చేస్తున్నాం. కరెక్ట్ గా 1 సంవత్సరం అంటే 2026 ఏప్రిల్ 13న మళ్ళీ ఓపెనింగ్ చేయబోతున్నాం అని ఈ సభాముఖంగా ప్రజలందరూ నేను తెలుపుకుంటూ